గోంగూర కాంబినేషన్లో ఏది వండినా సరే అది సూపర్ హిట్ అవ్వాల్సిందేనండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఈ గోంగూర చికెన్. మా ఇంట్లో అయితే ఇది ఆల్ టైమ్ ఫేవరెట్ అండి. మీరు ఎలా చేస్తారో, మీకు ఇష్టమో కాదో కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంది. ప్రాసెస్ చూసేద్దాం రండి. దానికోసం తగినంత ఆయిల్ వేసుకుని 2 పెద్ద ఆనియన్స్, అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఎక్కువగానే తీసుకున్నాను. గోంగూర కదా, గోంగూర పుల్లగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు, అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసుకుని పచ్చివాసన పోయిన తర్వాత టమాటోలు యాడ్ చేసేసుకోవడమే. నేనైతే 1 కేజీ వరకు చికెన్ తీసుకున్నాను. గోంగూర నీట్గా కడిగేసి వేరే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి గోంగూర ఉడికించేసుకుందాం. సిమ్లో పెడితే ఒక 10 మినిట్స్లో గోంగూర అనేది చక్కగా ఉడికిపోతుంది. నీట్గా కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుని పసుపు, కళ్ళుప్పు వేస్తే టేస్ట్గా ఉంటుంది. వేసేసి సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచండి. చక్కగా వాటర్ రిలీజ్ అయిన తర్వాత కారం మీ స్పైసీనెస్కి తగినట్లుగా వేసుకోండి. ధనియాల పొడి, ఇంట్లో చేసుకున్నటువంటి గరం మసాలా వేసుకుని లాస్ట్లో గోంగూర వేసేసుకుని కలిపేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించేసుకుంటే మన గోంగూర చికెన్ రెడీ అయిపోయింది. సూపర్ అంటే సూపర్గా ఉందండి. మీకు నచ్చితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.